హైదరాబాద్ ఐఎస్ సదన్ చౌరస్తాలోని శివాలయం దోపిడీ దొంగలు హుండీని పగలగొట్టి డబ్బులెత్తికెళ్లిన ఘటన జరిగింది. హుండీ దొంగతనంపై పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో అనేక ఆలయాల విగ్రహాలపై దాడులు, నగలు, డబ్బులు చోరీ అవుతున్నాయని, హిందువుల మనోభావాలను పట్టించుకోవడం లేదని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, జిల్లా నాయకులు మధుకర్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఇవాళ ఐఎస్ సదన్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవాలయాల రక్షణ గాలికొదిలేసిందని, శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైందని ఆరోపించారు. 24 గంటల్లో హుండీ దొంగలను పట్టుకుంటామన్న పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. హుండీ దొంగలను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. మనం మేల్కోకపోతే మన పిల్లలను మనం దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇప్పుడే అన్న గోరక్షకన్న చెప్పినారు, సమాజంలో మంచిగా మేల్కున్నారు ఇప్పుడు వచ్చిందని. నిజంగా కూడా హిందువులు సంఘటితం అలా చేతి పెట్టకండి మధ్యలో. ధర్మం అన్ని కాపాడబడతాయి. ఈ అవకాశం ఇచ్చిన ఈ దేవాలయ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం. భయ్యా భయ్యా పిచ్చా మన విశ్వాసానికి ఒక నమ్మకం, మన విశ్వాసానికి ఒక నమ్మకం, మన ఆత్మకు అక్కడ మనం వెళ్తే మన ఆత్మకు శాంతి కలిగే ఒక ప్రదేశం. మనం దేవుడిని కోరుకుంటే దేవుడు మనని ఆశీర్వదించే స్థలం. అలాంటి స్థలంలో దొంగతనం జరగడం అంటే ఏదో ఆభరణమో ఏదో డబ్బులో చేయడం కాదు. అది మన నైతిక సమాజంపై దాడి జరగడం, మన భక్తి పట్ల, మన సమాజం పట్ల అవమానం, మన భక్తి, మన దేవాలయం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏకంగా మన సంఘటితం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది చౌరస్తా, ఇది మసీద్ ఉన్నటువంటి చౌరస్తా. మన సంఘటితం తెలుసుకోవాలి. జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఈ సంఘటితమే మనమందరము మన భారత సంస్కృతంలో ఉన్నటువంటి ముఖ్య మాసాలలో చాతుర్మాస్యము ప్రారంభమైంది. అందులో కార్తీక మాసం అనేది చాలా పుణ్య మాసం. పొద్దున శివాలయంలో ఐఎస్ఎన్ చౌరస్తా శివాలయంలో జరిగిన సంఘటన మీకు అందరికి తెలిసిందే. మాకు నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న పొద్దున ఏమని చెప్పిందంటే 24 అవర్స్లో మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు. వాళ్ళ దగ్గర ఫుటేజ్ ఉందని చెప్పారు. మీరు ఏ కార్యక్రమం చేయకండి, మీకు 24 అవర్స్లో మీకు వాళ్ళని తెచ్చి మేము కూడా పెడతామన్నారు. బట్ ఇప్పటి వరకు ఎట్లాంటి యాక్షన్ లేదు. అంటే మాకు అనుమానం ఏమొస్తుంది అంటే హిందూ గుళ్ళ మీద ఏం చేసినా, ఎవడేం చేసినా ఏం యాక్షన్ తీసుకోరా. నిన్న ముఖ్యమంత్రి గారు జుబ్లీస్లో ఒక మాట అన్నారు, మాకు ముస్లింలు ఉంటే చాలు, ముస్లిం హోటలే చాలు అని. అంటే వాళ్ళు ముస్లిమ్స్ అని వాళ్ళు దొరికిరా? మీకు దొరికినందుకు మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా ద్వారా నిన్న జరిగినటువంటి దేవాలయ చోరీ, దేవాలయ యొక్క ద్వారాన్ని ధ్వంసం చేసి ఈ యొక్క హుండీని చోరీ చేసినటువంటి దుండగుల మీద కంప్లైంట్ ఇచ్చినాం. దాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని నిన్న 24 అవర్స్ మేము పోలీసు శాఖకు అదే ప్రభుత్వానికి హెచ్చరించినాం. 24 గంటల లోపల ఈ ఘటనకు కారకులైన అరెస్ట్ చేయమని చెప్పినాం. వారు 24 గంటలు గడిచినా వారిని ట్రేస్ చేయకపోవడము, అరెస్ట్ చేయకపోవడం వల్ల ఈరోజు శాంతియుతమైనటువంటి నిరసన వరస సంఘటనలు ఈ రాష్ట్రం లోపల శాంతి భద్రతలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాంతి భద్రతల విషయం లోపల పూర్తిగా విఫలమైన సందర్భం లోపల
ప్రతిరోజు